ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ చేపట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు హాజరయ్యారు దానవ్ నాగేందర్ అడ్వకేట్. దానవ్ తరపున అడ్వకేట్లు అఫిడవిట్లు దాఖలు చేయలేదంటున్నారు బీఆర్ఎస్ బీజేపీ అడ్వకేట్లు. కేసు విచారణను మార్చి 2కు వాయిదా వేశారు స్పీకర్. మార్చి 2న ఫైనల్ హియరింగ్ ఉంటుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ చేపట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు హాజరయ్యారు దానవ్ నాగేందర్ అడ్వకేట్. దానం తరపున అడ్వకేట్లు అఫిడవిట్లు దాఖలు చేయలేదంటున్నారు బీఆర్ఎస్ బీజేపీ అడ్వకేట్లు. కేసు విచారణను మార్చి 2కు వాయిదా వేశారు స్పీకర్. మార్చి 2న ఫైనల్ హియరింగ్ ఉంటుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చార్ అందిస్తారు. చార్, దానం నాగేందర్కి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ విచారణ ఇవాళ షెడ్యూల్ అయ్యింది. అయితే కొద్దిసేపటి క్రితమే విచారణ కూడా ముగిసింది. దానం నాగేందర్ తరపున అడ్వకేట్లు ఈ విచారణకి హాజరయ్యారు. క్రాస్ ఎగ్జామినేషన్ అనేది ఇవాళ ఉంది. బీఆర్ఎస్ అలాగే బీజేపీకి సంబంధించినటువంటి అడ్వకేట్లు దానం నాగేందర్కి సంబంధించినటువంటి అడ్వకేట్ను క్రాస్ ఎగ్జామ్ చేయాల్సినటువంటి సందర్భం ఈ రోజు. అయితే ఇవాళటి వరకు దానం నాగేందర్కి సంబంధించినటువంటి అడ్వకేట్లు అఫిడవిట్ను కానీ దానికి సంబంధించి ఆధారాలు కానీ ఇలాంటివన్నీ అన్ని సమర్పించాలి అనేటువంటి అంశం ఉంది. కానీ ఇవాళ అవేవి సమర్పించలేదు అని చెప్పేసి బీఆర్ఎస్ అలాగే బీజేపీకి సంబంధించినటువంటి అడ్వకేట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ దానం నాగేందర్కి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్కి సంబంధించినటువంటి విచారణ మార్చి 2కి స్పీకర్ వాయిదా వేశారు. మార్చి 2న జరిగేటువంటి విచారణ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్గా చూడాల్సి ఉంటుంది. ఇప్పటికీ అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీకి సంబంధించినటువంటి అడ్వకేట్లకి కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఓరల్ ఆర్గ్యుమెంట్స్కు సంబంధించినటువంటి గడువు ఇచ్చేందుకు మార్చి 2కు స్పీకర్ కేసు వాయిదా వేశారు అనేటువంటి సమాచారం మన దగ్గర ఉంది. మార్చి 2న జరిగేటువంటి విచారణ తర్వాత దానం నాగేందర్కి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్కి సంబంధించినటువంటి విచారణ ముగుస్తుందా, లేదంటే దానం నాగేందర్కి సంబంధించినటువంటి అడ్వకేట్లు ఎలాంటి వాదనలు వినిపిస్తారు, అప్పటి వరకు వాదన వినిపించడానికి కానీ ఆధారాలను సేకరించడానికి కానీ అఫిడవిట్ని ఇవ్వడానికి కానీ ఇలాంటి అంశాలన్నిటి మీద కొంత క్లారిటీ రావాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ సంబంధించినటువంటి వ్యవహారంలో దానం నాగేందర్ పిటిషన్ కొద్దిసేపు విచారించిన తర్వాత స్పీకర్ ఆ పిటిషన్ విచారణని మార్చి 2కు వాయిదా వేశారు. థ్యాంక్ యూ చార్.